వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కరుపు లేదా వీరభద్రుడు సూర్య లేటెస్ట్ ఫిలిం థియేటర్లో ఆడుతుంది. ఇప్పటికి వారం రోజులు గడిచిపోయి రెండో వారం కూడా నిన్నటి నుంచి మొదలైపోయింది. మరి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల రన్ని కురుపు లేదా వీరభద్రుడు పూర్తి చేసుకుంది. సూర్య కెరీర్లోనే మొట్టమొదటిసారిగా ఒక సినిమా 200 కోట్ల క్లబ్లో చేరటం ఒక పెద్ద విశేషంగా చెప్పాలి. అంటే దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి సూర్యకి సరైనటువంటి విజయం లేదు అని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా నిరుత్సాహానికి నిరాశకి గురై ఉన్నారు. ఈ తరుణంలో వచ్చినటువంటి ఈ సినిమా వీరభద్రుడు నిజంగా వీరభద్రుడు లాగా బాక్స్ ఆఫీస్ దగ్గర విజృంభించి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాడు. ఆడియన్స్ తండోపతండాలుగా థియేటర్లకి కదిలి వెళ్తున్నాడు. తమిళనాడులో అయితే ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ని సాధించింది. సో 8 రోజులు పూర్తయ్యే సమయానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకొని సూర్య సినిమాల్లోనే ఆ ఫీట్ని సాధించినటువంటి మొట్టమొదటి సినిమాగా నిలిచింది. మరి ఒక్కసారి చూస్తే కరుపు ఇన్ 200 crore క్లబ్, కరుపు లేదా వీరభద్రుడు 8 days కలెక్షన్ వరల్డ్ వైడ్ ఎలా ఉంది? సో ఇండియాలో చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 8 రోజుల్లో ఈ సినిమాకి వచ్చినటువంటి నెట్ కలెక్షన్స్ 121.65 కోట్ల రూపాయలు. ఇక గ్రాస్ అయితే ఇండియాలో 140.86 crores, ఓవర్సీస్లో వచ్చినటువంటి గ్రాస్ 60 crores. వెరసి మొత్తం వరల్డ్ వైడ్గా ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ 200.86 crores అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఇది ట్రేడ్ వర్గాల వాళ్ళు అలాగే ట్రాకింగ్ సైట్ అయినటువంటి sackmilk.com ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో తెలుగు స్టేట్స్లో ఈ సినిమా సాధించినటువంటి వసూళ్లు ఇప్పటి వరకు 21.65 కోట్ల రూపాయల గ్రాస్. సో అంటే చెప్పుకోదగ్గ స్థాయిలోనే మోర్ దాన్ దాని వరల్డ్ వైడ్గా దాని గ్రాస్ కలెక్షన్ ఎంత అయితే ఉందో దాంట్లో మోర్ దాన్ 10% తెలుగు వర్షన్ నుంచి, తెలుగు స్టేట్స్ నుంచి కూడా రావటం ఈ మధ్యకాలంలో చూసుకుంటే సూర్య సినిమాల్లో ఇదే హైయెస్ట్ కలెక్షన్. ఈ రకంగా చూసుకున్నా కానీ వీరభద్రుడు మంచి పర్ఫార్మెన్స్ని చూపించాడు అని చెప్పేసి అనుకోవాలి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి కాస్త కలెక్షన్స్ అనేవి తెలుగు వర్షన్ సంబంధించి మందగమనంలో కొనసాగుతున్నట్టుగా మనకి తెలుస్తోంది. అంటే ఎందుకని కరుపు ఈ స్థాయి 200 కోట్ల క్లబ్లో చేరటానికి ఏముంది ఈ సినిమాలో అంటే, ఒక దేవుడు మనిషి రూపంలో వచ్చి ఆ దైవిక శక్తుల్ని కాకుండా ఒక మనిషిగానే ఎలా పోరాడాడు న్యాయం కోసం అనేటువంటి థీమ్ ఏదైతే ఉందో అది జనాల్ని బాగా ఆకట్టుకుంటూ ఉంది. ఆర్జే బాలాజీ అంతకుముందు మూకుత్తి అమ్మనని చెప్పేసి నయనతారతోటి అమ్మోరు తల్లిగా తెలుగులో అది సో వచ్చినటువంటి ఆ సినిమా. అంటే ఆ తరహా దైవిక శక్తులు, దైవ శక్తుల మీద తను చేసినటువంటి సినిమాలన్నీ కూడా బాగానే ఆడుతున్నాయి. అదే తరహాలో ఇప్పుడు ఈ సినిమా చేశాడు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే కేరళ నుంచి ఒక ఆయన తన కూతుర్ని, ఆమెకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చెన్నైకి వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళు అంటే దానికోసం ఆ ఖర్చుల నిమిత్తం మొత్తం బంగారు నగలను తీసుకొని వస్తూ ఉంటే ట్రైన్లో కొంతమంది దాన్ని దొంగతనం చేసేస్తారు, ఆ ఆభరణాన్ని దోచుకొని వెళ్తారు. సో వాటి కోసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కోర్టు దాకా వెళ్ళినటువంటి ఆ పెద్ద మనిషికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ కోర్టుని అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోర్టుని తన సొంత కోర్టు అన్నట్టుగా కబ్జా చేసేసి అక్రమాలు అవినీతితోటి అక్కడ రాజ్యం చేస్తున్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి లాయర్ బేబీ కృష్ణ, ఆ క్యారెక్టర్ని అంటే విలన్ క్యారెక్టర్ని ఆర్జే బాలాజీనే చేశాడు. సో అతని ప్రభావం వల్ల కామన్ పీపుల్ ఎలా ఇబ్బందులు పడ్డారు, అన్యాయానికి గురవుతున్నారు అనేది పాయింట్ అయితే, అప్పుడు ఈ తండ్రి పూర్తి నిరాశకు గురైపోయి వీరభద్రుడిని న్యాయం చేయవయ్యా నువ్వు అని దేవుణ్ణి, అంటే అక్కడ దేవుడు అంటే అక్కడ వీరభద్రుడు, ఆయన్ని ప్రార్థిస్తే మరి ఆ వీరభద్రుడు మనిషి రూపంలో, అది కూడా లాయర్ రూపంలో వచ్చి ఆర్జే బాలాజీ బేబీ కృష్ణతోటి ఎలా కోర్టులో పోరాడాడు, ఎలా వాదించాడు అనేది ఈ కథ, ఎలా న్యాయం చేశాడు బాధితులకి అనేది ఈ కథ. సో మొత్తం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎమోషనల్గా కోర్టు డ్రామాతో నడుస్తుంది. తండ్రి కూతుళ్ళ బాధలు, వాళ్ళు పడినటువంటి కష్టాలు, అలాగే
అవినీతిమయమైనటువంటి న్యాయ వ్యవస్థపై అవి చూపించేటువంటి బలమైన ఇంపాక్ట్ ఇవన్నీ కూడా ఆడియన్స్ ని బాగా హత్తుకుంటున్నాయని చెప్పేసి చెప్పాలి. అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ కూడా, అంటే వీరభద్రుడు అవతరించేటువంటి సీన్ అది మనిషి రూపంలో, అది బాగా ఇంటర్వెల్ బ్యాంక్ అనేది వర్కౌట్ అయింది. ఇక సెకండ్ హాఫ్ లో వీరభద్రుడు చేసేటువంటి విన్యాసాలు, అంటే ఆ మాస్ ఎలిమెంట్స్ కానీ, ఆ ఫాంటసీ కానివ్వండి, అలాగే అతను చేసేటువంటి యాక్షన్ సీన్స్ కానివ్వండి, పైగా ఆ పాత్ర ద్వారా ఇచ్చేటువంటి ఒక సామాజిక సందేశం కానీ, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఏదైతే విమర్శకులు నెగిటివ్ గా అనుకున్నారో, కానీ నిజం చూస్తే అవే పాజిటివ్ గా మారి ఈ సినిమా ఈ స్థాయిలో 200 కోట్ల క్లబ్లో చేరడానికి కారణమైందని చెప్పాలి. అది నేను ఇందాక చెప్పినట్టు, అంటే తన దైవశక్తిని ప్రదర్శించకుండా ఒక మనిషిగా, ఒక న్యాయవాదిగా ఆ కేసుని గెలవాలి అనేటువంటి ఛాలెంజ్ ని ఎలా చూపించాడు డైరెక్టర్ అనేది ఇక్కడ ముఖ్యంగా ఉంది. అంటే ఒక ఫ్యాంటసీ ఉంది, యాక్షన్ ఉంది, కోర్టు డ్రామా, ఇవన్నీ మిళితమైనటువంటి సినిమా కాబట్టి, ఇక సూర్య ఆ గాడ్ మోడ్ లో తను కనిపించినటువంటి విధానం, ఫుల్ మాస్ గా, అలాగే ఆయన ఎమోషన్స్ పండించినటువంటి విధానం, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవటం వల్లే వీరభద్రుడు అలాగే కురుపు సినిమా ఈ స్థాయి కలెక్షన్స్ సాధించి 200 కోట్ల క్లబ్లో చేరటానికి మార్గాన్ని సుగమం చేశాయని చెప్పేసి చెప్పుకోవాలి. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ ని సాధించడం అయితే ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఆర్జే బాలాజీ దర్శకుడిగా, అలాగే ఒక యాక్టర్గా, ఇందులో తనే విలన్ గా చేశాడు కాబట్టి 2 రకాలుగా కూడా సక్సెస్ అయ్యాడు. తన కెరీర్లో కూడా, ఆర్జే బాలాజీ కెరీర్లో కూడా ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ గ్రాసర్ అయింది. ఈ సినిమా యాక్చువల్గా మే 14వ తేదీ రిలీజ్ అవ్వాలి, కానీ నిర్మాతలు డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఆర్ఎస్ ప్రకాష్ బాబు, ఆర్ఎస్ ప్రభు అన్నదమ్ములు, వాళ్ళు అంతకు ముందు చేసినటువంటి సినిమాల తాలూకు ఏవైతే బ్యాక్లాగ్స్ అంటాం కదా, అలాంటివి ఉన్నాయో, ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్, అవన్నీ కూడా ఈ కరుపు మీద పట్టడం, దాంతో 14వ తేదీ ఈ సినిమా విడుదల ఆగిపోవటం, అడ్వాన్స్ బుకింగ్స్ను కూడా తిరిగి ఇచ్చేయాల్సి రావడంతో అసలు సినిమా విడుదలవుతుందా లేదా అనేటువంటి సందేహాలు వ్యక్తమవటం, ఆర్జే బాలాజీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన ఒక వీడియో విడుదల చేయటం, అందరినీ క్షమించమని అడగటం అభిమానులందరినీ కూడా. సో ఏదేమైనా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి సినిమా విడుదలవుతుందని తన ఆశాభావాన్ని వ్యక్తం చేయటం. సో మరుసటి రోజు, అంటే మే 15వ తేదీ ఈ సినిమా మార్నింగ్ షో విడుదల అవగానే వచ్చినటువంటి పాజిటివ్ టాక్ ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి కాదు, అది చాలా వేగంగా వెళ్ళిపోయి మొత్తంగా అన్ని చోట్ల కూడా, ఓవర్సీస్ లో కూడా మనం చూసాం ఈ సినిమా 60 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించింది. సో ఇది కూడా ఒక పెద్ద అచీవ్మెంట్ కిందే లెక్క, ఈ స్థాయి వసూళ్ళని ఓవర్సీస్ లో సాధించడం. అంటే ఇంటా బయట కూడా ఈ సినిమా చాలా విధ్వంసాన్ని సృష్టిస్తోంది అని చెప్పేసి చెప్పడానికి ఈ ఫిగర్సే నిదర్శనం. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని కలెక్షన్ సాధిస్తుంది. అంటే ఓవరాల్ రన్ లో ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకవేళ అదే గనక జరిగితే గనక ఈ సినిమా ఈ ఏడాదికి సంబంధించి బిగ్గెస్ట్ గ్రాసర్ అవుతుంది తమిళనాడులో అని చెప్పేసి మరి చెప్పుకోవచ్చు. మరి చూద్దాం కరుపు అలియాస్ వీరభద్రుడు మున్ముందు ఇంకెన్ని మాయలు చేయబోతున్నాడో. లెట్ us wait and see.